అవును నాకు తెలుసు తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. చెప్పలేదు. అయితే ఏంటి? నా చెల్లి చాలా తెలివైంది. తనకి ఎప్పుడు ఏది చేయాలో ఏది అనిపిస్తుందో అది చెప్తుంది. ఇప్పుడు చెప్పాలనిపించింది చెప్పింది. మీకు తెలుసా? మీకు తెలుసా అతను ఎలాంటి వాడు? ముందే జడ్జ్ చేయకండి. ఫస్ట్ వెళ్ళండి, కలవండి. అతను ఏంటి ఎలాంటి వాడో తెలుస్తుంది. మీరు కరెక్ట్ అయ్యుండొచ్చు, కానీ ముందే చెప్తున్నా, తనను ఒక మాట అన్న తన మీద చేయలేసిన ఊరుకొని చెప్తున్నా. మమ్మీ డాడీ మీకు మంచిగా చెప్తున్నా, ఎమోషనల్గా తనని బ్లాక్మెయిల్ చేయకండి. హార్ట్ అటాక్ వచ్చేసింది, బీపీ పెరిగిపోతుంది, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాం. ఇలాంటివి ఏమన్నా చీప్గా బిహేవ్ చేయాలి. ఇంకా సొసైటీ అంటారా? తనకేమైనా అయితే సొసైటీ వచ్చి కాపాడుతుందా? నా చెల్లికి తెలివి లేదు, మొద్దుది. కరెక్ట్, మీరు అన్నదే అనుకుంటాం. మరి తను అలా అవ్వడానికి కారణం ఎవరు? మీరే కదా. మీరే కదా తను అలా పెంచారు. కానీ నా దృష్టిలో మాత్రం నా చెల్లి చాలా తెలివైంది. తన లైఫ్ డిసిజన్స్ తను తీసుకోగలుగుతుంది. సరే, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుంది, తను హ్యాపీగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది, తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది, రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. ఒకవేళ తను ఫెయిల్ అయినా తనకు అన్నున్నాడు, తనకు ఇల్లు ఉంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడనే ఉంటుంది, నేను చూసుకుంటా. మీరు అనవసరంగా తనను భయపెట్టకండి. డాడీ, నేను అబ్బాయిని కలిశాను. మంచి ఇల్లు, మంచి ఫ్యామిలీ, మంచి జాబ్, వెల్ సెటిల్, మంచోడు. ఇంతకన్నా ఇంకేం కావాలి డాడీ? ప్లీజ్ ఒప్పుకోండి.